బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజుల పర్యటన నిమిత్తం సింగపూర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి తెలుగు ప్రజలు, ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి పట్ల తమ అభిమానాన్ని చాటుకుంటూ సందడి చేశారు. చంద్రబాబు కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా చంద్రబాబు తనను కలవడానికి వచ్చిన తెలుగు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక అభివృద్ధి అవకాశాలు పెంచే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్లో పర్యటిస్తున్నారు. 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో చంద్రబాబు పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ఇవాళ సింగపూర్ ప్రధానమంత్రి సహా పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధి అవకాశాలపై వారితో చర్చించనున్నారు. అలాగే రేపు నిర్వహించనున్న వరల్డ్ సిటీ సమ్మిట్ లో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించనున్నారు. ఆధునిక నగరాల అభివృద్ధి, పట్టణ మౌలిక వసతులు, సుస్థిర అభివృద్ధి అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించనున్నారు. అనంతరం సిఐఐ ఆధ్వర్యంలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలతో సమావేశమై ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెంచేందుకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని అధికారులు తెలిపారు. సింగపూర్ పర్యటన ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ గగన. ఏదైతే సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీగా ఉంచిపోతున్నారో, ఈ 2 రోజుల పర్యటనలో పలు పారిశ్రామికవేత్తలతో పాటు సింగపూర్ ప్రభుత్వ పెద్దలతో కూడా భేటీ జరగబోతుంది. ప్రధానంగా ఏదైతే అమరావతికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ సంబంధించి పెట్టుబడుల మీదనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి కాన్సన్ట్రేషన్ చేయబోతున్నారు. ఇప్పటివరకు మనం చూస్తున్నాము, సింగపూర్కి సంబంధించి సింగపూర్ లో ఏదైతే సింగపూర్ పట్టణంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుతుందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అమరావతిలోకి తీసుకురావాలన్నది చంద్రబాబు నాయుడు కొన్నేళ్లుగా కంటున్న కళ. సో దాన్ని సాకారం చేసే దిశలోనే ఈ చర్చలు ఉండబోతున్నాయని చెప్పి కూడా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ 2 రోజుల పర్యటనలో విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఏ విధంగా మనకి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు అవకాశం ఉంది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన అవకాశాలు కనిపిస్తుంది, అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఏమున్నాయన్న అన్నింటినీ కూడా ఈ ప్రముఖ అంటే విదేశాల నుంచి వస్తున్న ప్రముఖ పెద్దలతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళ ముందు ప్రజెంటేషన్ చేయబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక వరల్డ్ సిటీ సమ్మిట్ జరగబోతుంది. ఈ వరల్డ్ సిటీ సమ్మిటే మనకి అత్యంత ముఖ్యమైనదిగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రానికి పెట్టుబడులకు సంబంధించి ఇది ఒక మంచి అవకాశంగా ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసమే ఈ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి, అదేవిధంగా రాష్ట్రానికి అమరావతికి సంబంధించిన మౌలిక సదుపాయాలను ఏ విధంగా ప్రభుత్వం కల్పిస్తుంది, అదేవిధంగా ఏదైతే పారిశ్రామిక పెట్టుబడులకు, వ్యాపారాలకు సంబంధించి ప్రభుత్వం ఏ విధమైన రాయితీలు ఇవ్వబోతుంది, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ని ఎట్లా ప్రొవైడ్ చేయబోతుంది అన్న అంశాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వేదిక నుంచి ప్రపంచం దేశం ఉన్న విదేశీ పెట్టుబడులదారులను ఆకర్షించే విధంగా తన ప్రసంగం ఉండబోతుంది. ప్రధానంగా ఈ సింగపూర్ పర్యటన ప్రధానంగా తీసుకుంటే కనుక సింగపూర్ ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో లారెన్స్ వాంగ్ తో పాటు డిప్యూటీ ప్రధాని జాన్ కిమ్ యోంగ్ తో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కాబోతున్నారు. ఈ ఉద్దేశం అంతా ఒకటే, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కావచ్చు, అమరావతి రాజధాని అభివృద్ధికి సంబంధించి కావచ్చు, పెట్టుబడులను ఆకర్షించడము, తీసుకురావడము, సాధ్యమైనంత త్వరలో రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే దిశలో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే దిశానిర్దేశం లక్ష్యం పెట్టుకున్నారో ఆ లక్ష్యం దిశగా అడుగులు వేసేందుకు ఈ సింగపూర్ పర్యటన చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసమే ఆ దిశలోనే మంత్రులతో కావచ్చు, ఏ దేశాల నుంచి వస్తున్న మంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, ప్రతినిధులు కావచ్చు, వారితో భేటీ జరిపి రాష్ట్రానికి ఖచ్చితంగా మేలు జరిగేలా ఈ తన ప్రయాణం ఉండబోతుందనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అదేవిధంగా అమరావతికి సంబంధించి ఏవైతే మాస్టర్ ప్లాన్ రూపొందించారో
అప్పటిపై జరాంగ్ భేటీ ఆయనతో కూడా భేటీ కాబోతున్నారు. ఎందుకంటే మన అమరావతికి సంబంధించిన ఏదైతే డిజైన్ అంతా కూడా ఈయననే రూపొందించారు కాబట్టి ఆయనతో ప్రత్యేకంగా సమావేశమై అమరావతికి సంబంధించి ఏ విధంగా వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఎట్లా తీసుకురావాలి, అదేవిధంగా ప్రపంచ స్థాయిలో #1 సిటీగా అమరావతిని ఎలా ప్రొజెక్ట్ చేయాలన్న అంశాలన్నింటి మీద కూడా ఆయనతో చర్చించబోతున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రూపురేఖలను మార్చే దిశలో ఈ 2 రోజుల పర్యటన ఉండబోతుంది మాత్రం ప్రభుత్వం భావిస్తుంది. Yes, right, Srinivas. Thank you for the update.